తెలంగాణలో మెజార్టీ శాతం ఉన్న మాదిగలను విస్మరించిన కాంగ్రెస్ కు మాదిగలను ఓట్లు అడిగే హక్కు లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వేషన్ స్థానం కూడా మాదిగలకు ఇవ్వలేదన్నారు. నామినేషన్లకి ఇంకా సమయం ఉందని, ఆ లోపు కూడా మార్పు జరగకపోతే ఊరుకునేది లేదన్నారు. బీఫామ్ మల్లు రవికి బదులు సంపత్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ సభ్యత్వం లేని కావ్యకు టికెట్ ఇచ్చారని మండిపడ్డారు మందకృష్ణ మాదిగ. జిల్లా ఎస్సీ మాదిగలు ఉన్న జిల్లా ఆడ ఖచ్చితంగా మల్లు రవికి బీఫామ్ ఇవ్వకుండా మా సంపత్కు కేటాయించాలి. లేదా నీకు శిష్యుడు అనబడుతున్నా, నీకు రేవంత్ రెడ్డి గారికి శిష్యుడు అనబడుతున్నా మా చారకొండ వెంకటేశ్వర్లు కూడా యూనివర్సిటీ స్టూడెంటే, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకుడే, ఆయనకి ఇవ్వాలి. నీ సొంత జిల్లాలో స్థానికులు అనబడుతున్నా సంపత్కి ఇవ్వాలి. సీనియర్ నాయకుడు కాంగ్రెస్ లో నీ శిష్యుడు అనబడుతున్న చారకొండకి ఇవ్వాలి. ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఈ రెండిట్లో ఖచ్చితంగా ఇద్దరు ఎమ్మెల్యేలున్న కాడ పెద్దపల్లిలో ఆ ఇంట్లోనే మూడో స్థానం ఎందుకు మా మోత్పల్లి నరసింహులు గారు అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నా. ఇద్దరు ఎమ్మెల్యేలు అన్నదమ్ములున్న చోట మళ్ళీ వాళ్ళ కుటుంబంలోని వాళ్ళ కొడుకు ఎందుకు ఆడ తీసేస్తే, అక్కడ కాంగ్రెస్ పార్టీలో మా పెరికే శ్యామ్ అనే తమ్ముడు, ఇంకో కొంతమంది మా తమ్ముళ్ళు చెల్లెలు కూడా కాంగ్రెస్ పార్టీలో 10-15 ఏళ్ల పాటు సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళలో ఎవరికైనా ఇవ్వాలి. అదే సమయంలో వరంగల్కి సంబంధించిన విషయం కాడికి వచ్చేటప్పటికి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీ దయాకర్ ఉన్నాడు. ఆయనకన్నా ఇవ్వాలి. ఇప్పటికీ డిప్యూటీ సీఎం హోదాలో పనిచేసిన తాడికొండ రాజా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆయనకన్నా ఇవ్వాలి. లేదా రేవంత్ రెడ్డి గారికి శిష్యుడిగా 10 ఏళ్ల పాటు ఆయన నమ్ముకొని ఉన్న